మాఘపురాణము 14వ అధ్యాయము. బ్రాహ్మణ శ్రీ భర్తతో స్వర్గమునకు వెళ్ళుట. ఓ దిలీపుడా, మాఘమాసములో స్నానమాచరించుట వలన కలుగు ఫలమును పార్వతీకి ఈశ్వరుడు చెప్పినది వింటివి కదా. అటులనే విప్రకన్య తన భర్తతో ఎటుల విష్ణు సాయుధ్యమును పొందినో వివరింతును, సావధానుడువయ్యి ఆలకింపుము. పూర్వకాలమందు కాశ్మీర దేశమందు గల ఒక గ్రామములో సుబుద్ధి అని బ్రాహ్మణుడు కలడు. అతడు 4 వేదములు చదివి అర్ధ తాత్పర్య సహితముగా వర్ణించగల పండితుడు. చదువు నందెటుల పాండిత్యము కలదో బుద్ధియందు పేరుకు తగినటులే ఉండెడివాడు. పెద్దలను గౌరవించుచు బోధదయ కలిగి అందరి మన్ననలను పొందియుండెను. అతడు గొప్ప పండితుడగుట వల్ల అనేక మంది ఇతర పండితులు అతని వద్దకు చేరి శిష్యులైరి. ఆ బ్రాహ్మణునికి 10 సంవత్సరముల బాలకామణి కలదు. ఆమె పేరు సుశీల. ఆమె కడు రూపవతి, సుగుణాల రాశి, అందాల భరిణ, లేడి కన్నుల వలె చక్కటి నయనాలు కలది. నిండు చంద్రుని వంటి ముఖము కలది. తుమ్మెద రెక్కలను పోలు నల్లటి పొడుగాటి తల వెంట్రుకలు కలది. ఆమె నడిచిన ఎడల హంస నడకను మరిపించు నడక, అందమైన ముఖవర్చస్సు, కోకిల కంఠము వంటి మధురమైన కంఠము కలది. ఆ సుందరాంగి ముక్కు పండ్ల వరస చూచిన వారికి మరలా మరలా చూడవలెనను కోరిక పుట్టును. అటువంటి సర్వలక్షణములు గల తన కుమార్తెను ఎవరికిచ్చి పెండ్లి చేయుతున్నాయని తండ్రి సుబుద్ధి ఆలోచించుచుండెను. ఒకనాడు సుమిత్రుడను శిష్యుడొకడు గురువుగారి ఇంట జరుగు దైవకార్యమునకు పూజాద్రవ్యములను తెచ్చుటకయ్యి అడవికి బయలుదేరి వెళ్ళుచుండగా దారిలోనున్న ఉద్యానవనములో సుశీల తన స్నేహితురాండ్రుతో బంతులాట ఆడుకొనుచుండెను. ఆ బంతి బయటికి పడినందున బంతి తెచ్చుటకు తోట వెలుపులకు వచ్చి సుశీల సుమిత్రుని చూచినది. సుమిత్రుడు కూడా యుక్త వయసులోనున్నాడు. చక్కటి అవయవ సౌష్ఠవం కలవాడు. విశాలమైన వృక్షము కలిగి బంగారు కాంతి గల రూపవంతుడు. అతని ఆనందమును సుశీల చూడగానే నివ్వెరపోయినది. అతనిని తదేక దృష్టితో చూచి అతని వెంటబడినది. సుమిత్రుడు తన కార్యము కొలది చాలా దూరం ఏగెను. అలా కొంత దూరం ఏగుసరికి ఒక కోనేరు కనిపించెను. ఆ కోనేరు నిండా తామర పువ్వులు విర్రబూసి ఉన్నాయి. తుమ్మెదలు గుంపులుగా ఎగిరి తామర పువ్వులలోని మధువును గ్రోలుచూ మత్తెక్కి ఎగురుచున్నవి. ఆ చెట్టునున్న వివిధ ఫలవృక్షాలు పువ్వులతోనూ పండ్లతోనూ నిండి ఉన్నాయి. కోయిలలు తమ మధుర కంఠాలను విప్పి కూయుచున్నవి. మగనెమ్మళ్ళు ఆడనెమ్మళ్లకు తమ అందాన్ని చూపించుటకు కాబోలు తమ తమ పింఛములను విప్పి నాట్యమాడుచున్నవి. నీటి జంతువులు తామరతుండ్లను తింటూ ఒక్కొక్కప్పుడు పైకి ఎగిరిపడుతూ నీటిలో ఈదుచున్నవి. సుమిత్రుడు దూరం నుంచి అలసిపోయి వచ్చి నందువలన ఆ చల్లని నీరు గ్రోలి చెట్ల నీడన విశ్రమించి ఉండెను. వెనుక నుండి వచ్చిన సుశీల అతడి ప్రకృతి రమణీయతను చూచి మల్లె, జాజి, చంపెంగ పువ్వుల వాసనలకు మన్మథ చేష్టలతో మత్తెక్కిన వాడయి చెట్ల క్రింద విశ్రమించియున్న సుమిత్రుని సమీపమునకు మెల్లగా వచ్చి నిలబడినది. సుమిత్రుని సౌందర్యమును కనులారా చూచి చలించిపోయినది. ఇక తానే సుమిత్రుని పలకరించినది. ఓ అందగాడ సుమిత్ర, నిన్ను చూచినది మొదలు నా మనసు నా స్వాధీనములో లేదు. అందులకే నీ వెనక ఇంత దూరము వచ్చి తిని ఈ ఏకాంత ప్రదేశమున నన్ను కౌగిలించుకొని నాతో కూడుము. నీ వయసు నా వయసు సరి సమానము. ఇద్దరము ఏడ్చి కూర్చిన జంటవలే ఉన్నాము. చిలక గోరింకల వలనే రతి మన్మధుల వలనే లీనమైపోవుదము. ఆ చెట్టుపైనున్న గువ్వల జంటలను చూడు. మధువును త్రాగి మత్తెక్కిన ఆ తొమ్మిదల జంటలను చూడు ఎలాగున్నవో. కాన రమ్ము, నా యవ్వనభిముఖాన్ని ఆఘ్రాణించుము. సమయమును జారవిడవకుము. నా సుకుమార లేత శరీరాన్ని సున్నితములగు అవయవములను నీకర్పింతును. నీవు మన్మధుని వలె వచ్చి నన్ను కౌగిలించుకో అని అనేక విధాల విప్రకుమారుని తొందరపెట్టసాగిను.
అంత సుమిత్రుడు నిశ్చేష్టుడయి నోటమాట రాక శిలా విగ్రహము వలె నిలిచిపోయి కొంతసేపైన తర్వాత, బాలా, నీ మాటలు చూడ పిచ్చిదాని వలెనున్నావు. నీకేదైనా గ్రహము ఆవరించినదా అనే సందేహము కలుగుచున్నది. అదియూ కాక నీవు నా గురువు కుమార్తెవు. నేను నీకు అన్ననగుదును. నీవు నాకు చెల్లెలు వంటి దానవు. నీ మనసును నీవు స్వాధీనము చేసుకోలేని స్థితిలో ఉన్నావు. నీవెంతటి అందగత్తెవైనను హద్దుమీరి ప్రవర్తించుట భారతనారికి తగదు. అదీకాక నీవు విద్యావతివి, పుణ్యవతివి. కాన నీ ప్రయత్నమును మానుకొనుము. నీకు కష్టములెదురైనను వావి వరసలు లేక మన్మదాగ్నికి బలి అయి మనమిద్దరము సంభోగించిన ఆ మహాపాతకము సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు మన మెన్ని జన్మలెత్తినైనను ఏ జన్మలెత్తినైనను మనల్ని వెంటాడుచునే ఉండును. ఆ నరకబాధల నుండి మనమెన్నటికి నీ విముక్తి నొందజాలము. కాన నీ కోరిక నంగీకరింపజాలను. ఇప్పటికే చాలా ఆలస్యమైనది. ఇల్లు బయలుదేరి నా వెంట వచ్చినట్లు గురువర్యులకు తెలిసినో నన్ను దండింతురు. కాన రమ్ము, ఫలములు, కుశలు, పుష్పములు మొదలగు పూజాద్రవ్యములను తోడ్కొని పోదాము అని సుమిత్రుడు అనేక విధాల బోధించాడు. అంత నా కన్యయు బంగారము, రత్నము, విద్య, అమృతము, శ్రీ తనంత తానే వచ్చినప్పుడు నిరాకరించువాడు మూర్ఖుడు కాని వివేకవంతుడు కాడు. నా నిండు యవనాన్ని, నా శరీరాన్ని సమస్తమును నీకు అర్పింతునన్న నిరాకరించుచున్నావు కదా. సరే, నేనిక ఒంటరిగా నా గృహమునకు పోజాలను. నేనిందే ప్రాణత్యాగమొనర్చుకొందును. నీ వలన ఒక కన్య చనిపోయినదని నలుగురు నిన్ను ఆడిపోసుకొందురు. నన్నొంటరిగా ఈ కారడవిలో వదిలి ఇల్లు చేరిన ఎడల నా తండ్రి నిన్ను విడుచున నా కుమార్తె ఏది అని నిన్ను దండించడా? ఈ పాటికి నా చెలికత్తెలు నేను నీతో అడవికి పోయితినని చెప్పియే ఉందురు. కాను నేను కామబాధ భరించలేకున్నాను. నాతో సంభోగింపుము, నన్ను నీ దానను చేసుకొనుము అని పలికెను. సుమిత్రుడు ఆమె దీనాలాపములు ఆలకించి సంకట స్థితిలో పడెను. కొంత తడువు ఆలోచించి ఆ బ్రాహ్మణ కన్యతో రతీక్రీడలు తేలుటకే నిశ్చయించుకొనెను. శాంకరి ఈ విధముగా వారిరువురు ఆ తటాక సమీపమందొక ప్రదేశమును శుభ్రము చేసి అందు మెత్తని పత్రములు, నానావిధ సువాసనలు వెదజల్లు పుష్పములు పరిచి ప్రకృతి సౌందర్యములను చూచి మురిసిపోయి కామతృష్ట తీర్చుకొని మరికొంతసేపు బంతులాడి గెంతులు వేస్తూ కేకల వేస్తూ పరుగులుడుతూ ఆడుకొనిరి. వారి కామ వికారములను చూచి పక్షులు సిగ్గుపడి అచ్చట నుండి ఎగిరిపోయినవి. సాధు జంతువులు మొగములు ముడుచుకొని అచ్చట నుండి కదిలిపోయినవి. కొలనుల్లోని కలవలు మెడలు వంచినట్లు నీళ్లలోకి వంగిపోయినవి. సూర్యుడు మబ్బుచాటుకు దాగుకున్నాడు. మాటిమాటికి వారి అన్యోన్య చుంబనములు చూడలేక మధువు గ్రోలి మత్తెక్కియున్న తుమ్మెదలు కూడా సిగ్గుపడినవి. ఈ విధముగా వారు ఉల్లాసంగా కొంత తడవుండి సముత్కుశ పుష్పములు, నానావిధ ఫలములు సంగ్రహించి ఇంటిముఖము పట్టి ఇల్లు చేరిరి. సుమిత్రుడు గురువునకు నమస్కరించి తెచ్చిన పూజాద్రవ్యాలు సమర్పించెను. అడవికి పోయి కష్టపడి తెచ్చిన వస్తువులను సంతోషంతో గురువు స్వీకరించి కుమార్తెను చూచి, సుశీల, నీవు ఉద్యానములోని చెలుగులతో బంతులాటలాడి చాలా అలసిపోయి ఉన్నావు. పాపము, నీ సుకుమార ముఖారవిందము ఎటులు వాడిపోయి ఉన్నదో కదా. రమ్ము, ఈ మధుర పదార్థములను భుజించి కొంత తడువు విశ్రమింపుము. ఆటలాడుకొనుట వలన నీవు ధరించిన గుడుగులు కూడా నలిగిపోయి ఉన్నవి అని కుమార్తెను బుజ్జగించి తినుబండారములను అందించెను. ఆమె లోలోన బెదురుచూనే పైకి ఏమియూ ఎరగని దాని వలె నటించెను. మరికొంత కాలమునకు సుశీలను హిమాలయ ప్రాంతవాసియగు బ్రాహ్మణుడొకడు పెండ్లియాడి అత్తవారింటినే ఉండిపోయెను. కొన్నాళ్లకు సుశీలను పెండ్లియాడిన బ్రాహ్మణుడు పరలోకగతుడయ్యెను. భర్త శవము పైబడి సుశీల ఏడ్చుచున్నది. చాలా దుఃఖించెను.
నవ్వ యవ్వనవతి సౌందర్యవతియగు తన కుమార్తెకు అకాల వైవిధ్యము కలిగిన కదా అని గొల్లుమని ఆటదాని వల్లే తండ్రి ఏడ్చుచుండెను. ఓ ఈ భగవంతుడా, చిన్న వయస్సునందే ఇంకనూ సంసార సుఖమన్నది అనుభవించకనే ఈమెను విధవరాలను చేసితివా తండ్రి? దీని కాలం ఎట్లు తీరును? ప్రజలు విధవను చూచిన ఎడల అమంగళకరమని భావింతురే. ఏ శుభకార్యములయందునూ పాల్గొననివ్వరు కదా. దీనికి కర్మ నేలా కలిగించితివి అని పరిపరి విధముగా దుఃఖించెను. అంతలో అతడికి ఒక సిద్ధపురుషుడు భిక్షాటనకై వచ్చెను. ఆ సమీపమునందే ఒక మూల ఏడుపులు వినబడుచుచున్నందున శవమున్న చోటకు వెళ్ళి సుబుద్ధితో, ఆర్య, మీరు దుఃఖించుటకు కారణమేమి? త్వరగా చెప్పుడు అని పలికెను. అంతట సుబుద్ధి సిద్ధపురుషునితో, స్వామి, మా దుఃఖము గురించి ఏమని చెప్పుకుందును? మీ తేజస్సు చూచుట వలన కొంత ఉపశమనము కలిగింది. ఈ బాలిక నా కుమార్తె. చనిపోయినవాడు ఆమె భర్త. వివాహమైన కొలిది దినములకే ఇతడు చనిపోయినాడు. మాకు ఈమె తప్ప మరెవరునూ సంతతి లేదు. చిన్నతనములోనే ఈమెను కలిగిన వైదవ్యమును చూడలేక మా హృదయములు బ్రద్దలగుచున్నవి. ఇదియే మా దుఃఖానికి కారణము. ఈమెకి దుస్థితి ఎందుకు కలిగినో, ఈమె పూర్వజన్మం ఎటువంటిదో మీకు తెలిసియున్న ఎడల సెలవిండు అని వేడుకొనెను. సిద్ధుడు కొంత తడవు తన దివ్యదృష్టిచే అంతా గ్రహించి, విప్రవర్య, నీ కుమార్తె వెనకటి జన్మలో క్షత్రియ యువతిగా ఉండేది. ఈమె కామతూరత కలుగుదటిచే కొంతమంది పురుష సంస్కారము కలిగియుండి తన భర్త నిద్రలోనుండగా అర్ధరాత్రి నిశ సమయమున కత్తితో పొడిచినందున అతడు విలవిలా తన్నుకొని ప్రాణములు విడిచెను. ఆ రక్తపాతము భయానక దృశ్యము చూచి ఆమె భయపడి తాను కూడా ఆ కరవాలముతోనే పొడుచుకొని చనిపోయినది. అటువంటి ఘోరహత్య చేసి జన్మలో నీ కుమార్తెగా పుట్టినది. ఆమె చేసియున్న దోషము వల్లనే నీ అల్లుడు చనిపోయినాడు. ఆమెకు చుట్టుకున్న పాతకము వలననే విధవరాలైనది. అంతటి పాపాత్మురాలు అయినప్పటికీ పుణ్యాత్ములకు మీకు ఎలా జన్మించినదో ఆ వృత్తాంతము కూడా వివరించేదని వినుము. చాలా సంవత్సరాల క్రితం, అనగా నీ కుమార్తె యొక్క 14 జన్మల వెనక మాఘమాసములో సూర్యభగవానుడు మకర రాశి యందుండగా కొంతమంది బ్రాహ్మణ స్త్రీలతో కలిసి యమునా నది తీరమునకు పోయి స్నానము చేసి ఇసుకతో గౌరీదేవి ప్రతిమను చేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేయుచుండిరి. ఆ బ్రాహ్మణ స్త్రీలు చేసే గౌరీ పూజలో నీ కుమార్తెగా పుట్టిన ఈమె కూడా పాల్గొనటం వలన ఆ వచ్చిన పుణ్యఫలం చేతనే నీ వంశములో నీకు కుమార్తెగా పుట్టినది. ఆయననేమి నీ శిష్యులతో రహస్యంగా అడవికి పోయి తన కామవాంఛ కొరకు అతనితో రమించినది. అందువలనే ఈ వైదవ్యం కలిగినది. పూర్వజన్మ వలన పవిత్రమైన నీ ఇంట పుట్టినను ఘోర పాపము చేసియున్నందున తన మగనిని పోగొట్టుకొని విధవరాలైనది. కనుక పూర్వజన్మలో చేసిన పాపకర్మ ఈ జన్మలో పాపకర్మ వలననే కుమార్తెకు అకాల వైదవ్యము కలిగినది. ఇప్పుడు దుఃఖించిన లాభమేమున్నది? కానున్నది కాక మానదు. మనుషుడు తాను చేసిన పాపపుణ్యాల ఫలితం ఎప్పటికైనను అనుభవించవలసినదే కదా. దేవతలకైనను కష్టములు తప్పవు అని పలికిన సిద్ధుని మాటలకు సుబుద్ధి, హరిహరి, నేనంతటి పాపపు మాటలు వినవలసి వచ్చినది. పూర్వజన్మలో ఈ నా కుమార్తె తన భర్తను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నదా? సరే, ఈ జన్మలో కూడా కన్యగా ఉండి నాకు కుమారునితో సమానుడు, తనకు సోదరుడు లాంటి వాడిని గ్రహించక నా శిష్యునితో కూడినదా? ఆహా, ఎంతటి ఘోరము అని మనసులో విచారించి ఆ సిద్ధుని చూచి, స్వామి, మీ పలుకులు ఆలకించి నది మొదలు ఒకవైపు పుత్రికపై కోపము, మరొక వైపు ప్రేమ కలుగుతున్నవి కాన నా కుమార్తె పాపము నుండి ఎటులు విముక్తురాలగునో, తిరిగి నా అల్లుడు ఎటులు పునర్జీవుడగునో మీరు వినిపించవలసినదిగా కోరుతున్నాను అని పలికెను. ఓ సుబుద్ధి, నీ కుమార్తె గురించి నువ్వు అడగకపోయినను తన్నివారణోపాయము వివరించవలననియే నేను ఇలా వచ్చినాను. ఈ మాఘమాసములో నీ కుమార్తె చేత నదిలో కానీ చెరువులో కానీ సూర్యోదయం కాగానే స్నానం చేయించి అచటనే ఇసుకలో
అచటనే ఇసుకతో గౌరీదేవిని చేసి ముత్తైదువులతో కలిసి ధూప దీప నైవేద్యములిచ్చి పూజలు చేయించుము. ఈ విధముగా మాఘమాసమంతయు నీ కుమార్తె చేత చేయించిన ఎడల ఆమెకున్న పంచమహాపాతకాలు తొలగిపోయి ఆమె భర్త కూడా బ్రతుకును. మాఘశుద్ధ విధియనాడు ముత్తైదువులు పాదములకు పసుపు రాసి నుదుట బొట్టు పెట్టి పూజ చేయవలెను. 2 క్రొత్త చాటలు తెచ్చి అందొక చాటలో చీర, రవికల గుడ్డ, పసుపు, కుంకుమ, పండ్లు, తమలపాకులు, వక్కలు దక్షిణ పెట్టి దానిపై 2వ చాట మూతవేసి ఆ ముత్తైదువులకు సంతుష్టిగా భోజనము పెట్టి సంతోషపెట్టవలయను. ఆ విధముగా చేసిన ఎడల పరపురుష సాంగత్యము వలన కలిగిన దోషము నివారణ మగును. కొంతమంది పురుషులు ఉదయముననే నదికి పోయి స్నానము చేయవలెనన్న అయిష్టత చూపుదురు. కొంతమంది పురుషులు ఉదయముననే నదికి పోయి స్నానము చేయవలెనన్న అయిష్టత చూపిదురు. కాన అట్టి వారుల భార్యలైనను వారిని ప్రోత్సాహపరిచి వారు కూడా నిష్ఠతో మాఘమాస స్నానములు చేయవలెను. వంశాభివృద్ధికి కానీ కుటుంబ గౌరవానికి కానీ స్త్రీయే ప్రధాన కారకురాలు కనుక ఈ మాఘమాస స్నానమును స్త్రీలు తప్పక ఆచరించవలెను. ఈ మాఘమాసమంతయు పురాణములు చదివి హరికథలు కానీ హరినామ కీర్తనలు కానీ ఆలకించుచు దాన ధర్మములు చేసిన ఎడల దాని కన్న ఫలితము మరొక ఏ వ్రతమందును కలగదు. మునిసత్తములు మాఘమాస స్నానములు చేసి తపస్సు చేసుకొనుచో వారు సిద్ధులగుదురు. మతిలేని వారులచే మాఘమాస స్నానములు విడవక చేయించిన ఎడల వారి పిచ్చి కుదురును. కుష్ఠవ్యాధితో బాధపడువారులు మాఘస్నానములు చేసిన వారికి రోగ నివృత్తి ఎగుటచే కాక మంచి పుణ్యాత్ములగుదురు. స్త్రీ కాని పురుషుడు కాని మాఘమాస స్నానములు డాంబికములతో నలుగురు చూచి పొగుడుతున్నట్టుగా కాక చిత్తశుద్ధితో స్నానములు చేసి విష్ణు దర్శనము, సూర్య నమస్కారములు, పురాణములు చదువుట, హరినామ సంకీర్తనలు చేయుట మొదలగునవి నిరాడంబరముగా చేయవలెను. మాఘమాస స్నానములు చేయుచున్నానని తన్ను తాను పొగుడు కొనరాదు. అటుల చేసిన చిత్తశుద్ధి లేని శివపూజలేలయ అను రీతిగా నిష్ప్రయోజనము అగును. చిత్తశుద్ధి లేని శివపూజలేలరా అను రీతిగా నిష్ప్రయోజనము అగును అని సుబుద్ధికి భిక్షాటనకై వచ్చిన సిద్ధుడు ఉపదేశించెను. ఓ శాంకరి, ఆ విధముగా సిద్ధుని ఉపదేశములు పొందిన సుబుద్ధి తన కుమార్తె చేత మాఘమాస స్నానములు ఆచరింపచేసి దానాది పుణ్యములు చేయించగా చనిపోయిన అల్లుడు తిరిగి నిద్ర మేల్కొంచిన వాని వలె లేచి జరిగిన వృత్తాంతమును విని తాను కూడా తన భార్యతో పుణ్యకార్యములను చేసి పాపరహితుడయ్యను. మాఘపురాణము 14వ అధ్యాయము సంపూర్ణం.